ఈ వీడియోలో నేను పెళ్ళిళ్ళ దేవుడిగా పేరుగాంచినటువంటి మురమల్ల వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్కి అయితే వెళ్తున్నాను అండి. ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ ఊరి ఎంట్రన్స్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మురమల్ల ఊరంతా కూడా ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మురమల్ల క్షేత్రం అనగానే మనకి 365 రోజులు కూడా ఈ క్షేత్రంలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయండి. అందుకని మురమల్ల క్షేత్రం దేశ విదేశాల్లో కూడా ఇంత పేరు ప్రఖ్యాతిని సంపాదించుకోవడానికి గల ప్రధాన కారణం. అంతేకాకుండా మురమల్ల క్షేత్రం అనగానే మనకి పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ క్షేత్రంలోకి వచ్చి కళ్యాణం జరిపించుకుంటే వాళ్ళకి అంటే 100కి 99% మ్యారేజ్ జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అది కూడా కేవలం ఒక 6 నెలల లోపే వివాహం జరుగుతుందని చెప్తూ ఉంటారు. నేను ఈ వీడియో ద్వారా మురమల్ల క్షేత్రం ఎక్కడ ఉంది, మురమల్ల క్షేత్రానికి కళ్యాణం టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, మురమల్ల క్షేత్రానికి సంబంధించినటువంటి స్థల పురాణం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. చూశారు కదా, నేనైతే టెంపుల్కి వెళ్తున్నటువంటి ఇదంతా రోడ్డు అండి. ఇది నేనైతే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాను. పైన చూడండి వీరేశ్వర స్వామి యొక్క దేవస్థానం అనే ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుండి అయితే మనకి సుమారుగా ఒక 200 మీటర్ల దూరంలో మనకి టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ వాతావరణం అంతా కూడా అంత పల్లెటూరు వాతావరణం చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ మురమల్ల క్షేత్రానికి సంబంధించిన టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసండి మనకి ఉదయాన్నే అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి టెంపుల్ అన్నది ఓపెన్ అయి ఉంటుంది. మనకి మధ్యాహ్నం 12:30 వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది. దాని తర్వాత మనకి తిరిగి ఈ టెంపుల్ అన్నది ఒక 4 గంటలకు ఓపెన్ అయ్యి తర్వాత మనకి కంటిన్యూస్గా నైట్ అంతా కూడా మ్యారేజ్లు జరుగుతాయండి. దాని తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. చూసారు కదండి, ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్. మనకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రం అయితే ముందు కనిపిస్తుంది. ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్, భక్తి మార్గానికి స్వాగతం. మురమల్ల క్షేత్రం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది నిత్య కళ్యాణం, పచ్చతోరణం. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, ఈ మురమల్ల క్షేత్రంలో కళ్యాణం టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, కళ్యాణం టికెట్ ఎంత ఉంటుంది, ఈ మురమల్ల క్షేత్రానికి ఏ విధంగా రావాలని మిత్రులందరూ కూడా అడుగుతున్నారు. ముందుగా ఈ మురమల్ల క్షేత్రం అనేది ఎక్కడ ఉంది అనేటువంటి విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఈ మురమల్ల క్షేత్రం పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడైతే కోనసీమ జిల్లాలో మనం కాకినాడ నుండి యానం మీదుగా మనకి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనం అమలాపురం నుండి కూడా ఈ మురమల్ల క్షేత్రానికి చేరుకోవచ్చు. అమలాపురం నుండి అయితే మనకి 24 కిలోమీటర్ల దూరంలో మనకి మురమల్ల క్షేత్రం ఉందండి. మురమల్లో సాక్షాత్తు మురమల్ల వీరేశ్వర స్వామి మనకి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం అండి. ఈ క్షేత్రంలో ఎవరైతే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక్కడ కళ్యాణం జరిపిస్తే వాళ్ళకి 6 నెలల లోపులోనే వీళ్ళకి వివాహం జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం కూడా ఈ యొక్క కళ్యాణాన్ని గురించే ఇంపార్టెంట్గా చెప్పడం, దీనిపైన మనకి చాగంటి కోటేశ్వర గారు కూడా ప్రవచనం చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ మురమల్ల క్షేత్రంలో కూడా నిత్యం కూడా అంటే 365 రోజులు కూడా పెళ్ళిళ్ళు అన్నది జరుగుతూ ఉంటాయండి. ఈ స్వామివారిని పెళ్ళిళ్ళ దేవుడిని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన స్థల పురాణాన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి పండితులు అయితే చెప్పడం జరుగుతుంది. చూస్తారు కదండి, నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా మురమల్ల వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ యొక్క ఆవరణం అండి. బయట అంతా కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రం అయితే మనకి దర్శనం అవ్వడం జరుగుతుంది. చూశారు కదా, సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రం. దీని తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే మనకి వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ ఎంట్రన్స్ అయితే మనకి నేరుగా కనిపిస్తుంటుందండి. ఎదురుగుంట రాజగోపురంతో మనకైతే దర్శనం అవ్వడం జరుగుతుంది. దాని పక్కన మనకి పరిపాలనా అధికారి యొక్క కార్యాలయం కూడా మనకి ఉంటుందండి. అంటే ఆఫ్లైన్లో ఎవరైతే ఈ కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నటువంటి ఆలోచన ఉన్నవారు కానీ లేదా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారు ఎవరైతే కన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి అయితే కాల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. మనకి కాంటాక్ట్ నెంబరు, టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అనేటువంటి వెబ్సైట్తో సహా మనకి బుకింగ్ కౌంటర్ అనేది చాలా క్లియర్గా ఇక్కడ బయట ఎంట్రన్స్లోనే ఒక ఫ్లెక్సీ రూపంలో పెట్టడం జరిగిందండి. శ్రీ వీరేశ్వర స్వామి యొక్క దేవస్థానం, మురమల్ల పోలవరం మండలం, కోనసీమ జిల్లా. దాని తర్వాత కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి రాజగోపురం అని ఎంట్రన్స్ మనకి చూడండి. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి యొక్క దేవస్థానం అని మనకి ఎంట్రన్స్లోనే ఉంది. ఇక్కడ నుంచి మనకి లోపలికి ఎంటర్ అవ్వని వెంటనే మనకి ఒక ధ్వజస్తంభం అయితే స్టార్టింగ్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ మనకి స్వామివారి యొక్క క్షేత్రం అయితే కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఇక్కడ వీరేశ్వర స్వామి స్వయంభూ కాబట్టి స్వయంభూ యొక్క ఒక లింగ రూపంలో స్వామివారు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ చుట్టూ కూడా ఈ టెంపుల్ యొక్క ఆవరణం అండి.
ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలా తక్కువ మంది భక్తులు కనిపిస్తున్నప్పటికీ కూడా సాయంత్రం 4 అవుతే మట్టికి ఇక్కడ ఈ క్షేత్రం అసలు ఖాళీ ఉండదండి. ఎందుకంటే సుదూర్ఘ ప్రాంతాల నుండి కొన్ని వందలాది మంది భక్తులు వచ్చేసి ప్రతిరోజు సాయంత్రం అంటే 5 గంటల నుండి కూడా ఇక్కడ కళ్యాణం జరిపించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా రావడం జరుగుతుందండి. దానికి సంబంధించిన స్థలపురాన్ని పండితులు అయితే చెప్పడం జరుగుతుంది. పూజ్యాయ వీరభద్రాయ దక్షయజ్ఞ భగ్నకాయ దుష్టకర్మ ఛేదితాయ శిష్టరక్షణ దీక్షితాయ ఆర్తత్రాణపరాయ అభయహస్తాయ నిత్య కళ్యాణ రూపాయ నిగమార్థ ప్రకాశాయ భుక్తి ముక్తిప్రదాతాయ మురమళ్ళ నివాసాయ శరభశరభాయ వీరేశ్వరాయ మహం భజే. భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమనదీ తీరం, తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజులుతున్నారు. మరి ఈ క్షేత్ర విశేషానికి వచ్చేసరికి దాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తుండగా తన కూతురైనటువంటి పార్వతీదేవిని దక్ష ప్రజాపతి ఆ యాగానికి ఆహ్వానించకపోవడం, అయినా కూడా తండ్రి చేస్తున్నటువంటి ఉత్కృష్టమైన యాగానికి సతీదేవి వెళ్తుంది. అక్కడ పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావంటూ దక్ష ప్రజాపతి కూతురైనటువంటి పార్వతీదేవిని అవమానిస్తాడు. మరి అవమానాన్ని భరించినటువంటి పార్వతీదేవి తన కుడికాల బొటనవేలు భూమికి రాసి అగ్ని సృష్టించిన ఆత్మార్పణం చేసుకుంటుంది. మరి ఇది తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు తన జటాజుట నుంచి ఒక పాయను తీసి వీరభద్రుని సృష్టించి దక్ష సంహారం అలాగే దక్ష యాగం కూడా ధ్వంసం చేయమని చెప్పి పంపిస్తాడు. మరి శివుని యొక్క జటాజుట నుండి ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు ఉగ్రతాడమని చేస్తూ దక్ష సంహారం అలాగే దక్ష యాగం కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం నిర్వహించినా కూడా మరి శాంతించకపోగా వీరభద్రస్వామి వారిని శాంతింప చేయడం కోసం అని చెప్పి మరి దేవతలందరూ కూడా ఆదిపరాశక్తిని ధ్యానం చేస్తారు. షోడశకలలో కలిగినటువంటి భద్రకాళి అమ్మవారి కన్యావతారంగా ఒక గాంధర్వ కన్య కింద అవతారం ఎత్తి మరి ఉగ్రరూపంలో వీరభద్రుడి ముందు నిలబడడం, అక్కడ గాంధర్వ కన్య కింద ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారిని చూసి వెంటనే ఆ వీరభద్రస్వామి వారు శాంతిస్తారు. వెంటనే ఆ దేవతలందరూ కూడా శాంతించినటువంటి వీరభద్రస్వామి వారికి భద్రకాళి అమ్మవారికి గాంధర్వ పద్ధతిలో అక్కడ వివాహం చేస్తారు. మరి ఆ ప్రక్రియ అంతా కూడా ఈ ఈ మురమళ్ళ గ్రామంలో జరిగినటువంటి పురాణాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో ఈ భరద్వాజాంతర్భూత వృద్ధ గౌతమనదీ తీరంలో మునులందరూ కూడా మందలుగా తపస్సు చేసినవారట. అలా మునిమండలల్లా వాడుకలో మురమళ్ళగా మారింది. మరి ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా కళ్యాణం జరగడం విశేషం. నిత్య కళ్యాణం పచ్చతోరణం, ప్రతిరోజు కూడా నిత్యం కళ్యాణం చేయాలి, పచ్చతోరణం కట్టాలి. పెళ్లి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్వామివారికి కళ్యాణం జరిపించుకుంటే అతి శీఘ్రంగా వివాహం జరుగుతున్నటువంటి ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది. అలాగే ఆరోగ్యం, అన్యోన్య దాంపత్యం, ఉద్యోగం, వ్యాపారం ఇలా వివిధ రకాల సంకల్పాలతోటి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళ నక్షత్రాన్ని అనుసరించి ఇక్కడ కళ్యాణం జరిపించుకోవడం విశేషంగా మరి వస్తుంది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పర్యవేక్షణలో మరి ఆలయం నడుస్తుంది. మరి ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలకు వచ్చేసరికి ప్రతిరోజు కూడా స్వామివారి నిజరూపలింగానికి ప్రథమాభిషేకంగా పంచామృతాలతో అభిషేకం, ఉదయం 10 గంటల వరకు నిత్యాభిషేకాలు, 12 గంటల వరకు సర్వదర్శనంతో పాటు రాత్రి కళ్యాణం యథావిధిగా జరుగుతుంది. స్వామివారి మాస బుధోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రుద్రహోమం, అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పౌర్ణమి తిథి రోజున చండీ హోమం, ప్రతి మహాశివరాత్రికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు ప్రతి నెల కూడా జరుగుతాయి. వార్షిక బుధోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వైశాఖ శుద్ధ చవితి నుండి 5 రోజుల పాటు స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా బ్రహ్మోత్సవ కళ్యాణం పంచమి తిథికి జరగడం మరి ప్రతి సంవత్సరం వార్షికంగా వస్తుంది. అలాగే మహాశివరాత్రి తర్వాత అంతట పర్వతమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున 1,00,000 రుద్రాక్షార్చన కార్యక్రమం, మహాశివరాత్రి మహాపర్వతం పురస్కరించుకుని విశేషంగా ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం, గంగా, నర్మదా, తుంగభద్ర, కావేరి, సింధు ఇత్యాది 12 నదులతో జలాలు తీసుకొచ్చి మహాశివరాత్రి రోజున విశేషంగా అభిషేకం చేస్తారు. ఈ వార్షిక పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా స్వామివారి విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలాగే నిత్య కళ్యాణాన్ని విచ్చేసే భక్తులు 50 మందికి కూడా ప్రతిరోజు కూడా శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు కూడా దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి అలాగే మహాశివరాత్రితో పాటు కార్తీక మాసం నెల రోజులు కూడా విశేషంగా స్వామివారికి ఉత్సవాలతో పాటు భక్తులు మరి జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు అవుతున్నారు. అలాగే స్వామివారికి విశేషం అంతా కూడా ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయించుకుంటే అతి శీఘ్రంగా వివాహం జరుగుతుందని మరి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి ఇక్కడ సుమారు ప్రతిరోజు కూడా 100 నుంచి 120 మధ్యలో స్వామివారికి కళ్యాణం నిర్వహించుకుంటూ ఉంటారు. నమస్కారం, నా పేరు రవిశర్మ, నాగాభట్ల, ఆలయ స్వస్థవాచదారిగా పనిచేస్తున్నాను. सर्वसर्वभाय वीरेश्वराय महं भजे।
ధ్రువం తేజావాదరం ధ్రువం స్వామివారిని దర్శించుకోవడానికి అంతరాలయం ప్రవేశం చేసినప్పుడు మనకి స్వామివారికి సంబంధించినటువంటి శ్లోకం అయితే పైన మనకి చాలా అందంగా రాయడం జరిగిందండి. దాని తర్వాత మనం ఇక్కడ స్వామివారిని చూసుకున్నట్లయితే లింగ రూపంలో స్వామివారు మనకు దర్శనం ఇవ్వడం, స్వామివారి పక్కనే అమ్మవారు కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందుకే శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో చూసినట్లయితే మనకి ఈ గర్భాలయానికి వెళ్తున్నప్పుడు ముందే మనకి వినాయకుడు వారు, అదేవిధంగా నందీశ్వరుడు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నందీశ్వరుణ్ణి మీరు సరిగ్గా చూసినట్లయితే ప్రతి క్షేత్రంలో కూడా నంది ఒక వాహన రూపంలో మనకి దర్శనం ఇవ్వడం ఉంటుంది. అంటే ఒక జంతు రూపంలో నంది అయితే మనకి దర్శనం ఇవ్వగా, ఇక్కడ నందీశ్వరుడు ఒక దేవతా రూపంలో, అంటే ఒక మనిషి రూపంలో, ఒక విగ్రహ రూపంలో మనకి ఎక్కడ కూడా ఉండదండి. ప్రపంచంలో ఎక్కడ కూడా నందీశ్వరుడు ఈ విధంగా దర్శనం ఇవ్వడం జరగదు. ఇక్కడ చూడండి, ఒక విగ్రహ రూపంలో, ఒక దేవత రూపంలో మనకి నందీశ్వరుడు అయితే దర్శనం ఇవ్వడు. ప్రతి క్షేత్రంలో కూడా స్వామివారు ఒక నంది ఆకారంలో అయితే కనిపిస్తూ ఉంటారు. మనం మురమల క్షేత్రంలో ఉన్నామండి. మురమల్ల వీరేశ్వర స్వామి యొక్క క్షేత్రం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పిలుస్తున్నటువంటి మురమల్ల టెంపుల్. ఇక్కడ 365 రోజులు కూడా పెళ్ళిళ్ళు అంటూ జరుగుతుంటుందండి. స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంటాయి. ఎవరికైతే పెళ్ళి లేట్ అవుతుందా, 35, 34 సంవత్సరాలు వచ్చేసిన కూడా చాలామందికి వివాహం అవడంలోనే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. ఒక పెళ్లి కాని అమ్మాయికి కానీ, పెళ్లి కాని అబ్బాయికి కానీ ఈ యొక్క క్షేత్రంలో వివాహం జరిపిస్తే 6 నెలల లోపులోనే వివాహం జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. దానికి అనుగుణంగానే ఇక్కడ స్థల పురాణాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుండి మనకి కళ్యాణం అన్నది ఇక్కడ జరుగుతుంటుందని. నేను ఉన్నటువంటి మండపం వచ్చేసి ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది పెళ్లి కాని అబ్బాయి కానీ, పెళ్లి కాని అమ్మాయి కానీ ఇక ఈ మండపంలోనే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మండపంలోనే వీళ్ళు కళ్యాణానికి అయితే జరిపించుకుంటూ ఉంటారండి. స్వామివారికి కళ్యాణం ఎదురుగుంటా ఉన్నటువంటి పీఠం మీద జరుగుతూ ఉంటుంది. ఇది మురమల క్షేత్రం అన్నది పెళ్ళిళ్ళు దేవుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వివాహం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి, అంటే కళ్యాణం జరిపించుకుంటే ఖచ్చితంగా 6 నెలల లోపలనే వాళ్ళకి ఏంటంటే వివాహం జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. చాలామంది కొన్ని వందల మందికి అనుకున్నటువంటి టైంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి కొన్ని యొక్క లోపాల కారణంగా వీళ్ళకి అంటే పెళ్ళిళ్ళు అన్నది వాళ్ళకి లేట్ అవుతుంది. చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పిల్లల పేరు మీద కూడా కళ్యాణం అన్నది జరిపించుకుంటూ ఉంటారు. సాక్షాత్తు ఇక్కడ పరమశివుడు రూపమైనటువంటి అంటే వీరభద్రుడు ఇక్కడ వీరేశ్వర స్వామిగా స్వయంభూగా లింగ రూపంలో ఆవిర్భవించారు. అమ్మవారు భద్రకాళి సమేతుడై వీరేశ్వర స్వామి క్షేత్రం ఇది. ప్రతి కూడా అందుకని ఈ క్షేత్రాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పిలుస్తూ ఉంటారు. ఇది టెంపుల్ అండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అంతా కూడా టెంపుల్. అంటే ఇది మురమల క్షేత్రం. మనకి ఏంటంటే కోనసీమ జిల్లాలో ఉందండి మురమల క్షేత్రం. మనం యానం దగ్గర నుండి 10 కిలోమీటర్లు, అమలాపురం నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ మురమల క్షేత్రం అయితే ఉంది. ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయం. ఈ క్షేత్రానికి మనకి వ్యాస మహర్షి వచ్చి దర్శించినట్లుగా చెప్తుంటారు. దక్షయజ్ఞంలో జరిగినటువంటి ప్రధాన ఘట్టం ఏదైతే ఉందో ఆ ప్రధాన ఘట్టానికి మనకి మూలంగా కూడా ఈ క్షేత్రాన్ని పేర్కొనవచ్చు. ఎందుకంటే దక్షయజ్ఞం చేసిన తర్వాత దాన్ని భగ్నం చేసినటువంటి వీరభద్రుడు కోపంతో ఉన్నప్పుడు ఇక్కడ అమ్మవారు మనకి ఆయన్ని శాంతింపజేయడానికి భద్రకాళి రూపంలో ఇక్కడ వీరభద్రుడిని వివాహం చేసుకోవడం జరుగుతుంటుంది. ఇది మనకి క్షేత్రం మనకి చుట్టూ ప్రాంగణం అండి. ఇది చూసారు కదా, ఈ క్షేత్రం మురమల క్షేత్రం యొక్క ఆలయం చుట్టూ ప్రాంగణం ఇది. ఇక్కడ మనకి ఈ కళ్యాణం టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేటువంటి విషయం కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా స్వామివారిని ఆ యొక్క నందీశ్వరుడు వాహనం పైన ఊరేగిస్తూ ఉంటారు. చూసారు కదండి, ఇది స్వామివారి యొక్క గోపురం నా బ్యాక్ సైడ్ ఉన్నది. అలాగే క్షేత్రపాలకుడి కింద ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూడా మనకు దర్శనం జరుగుతుంటుంది. దాంతోపాటు టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ముందుగా మనకి ఈ మురమల క్షేత్రానికి సంబంధించిన వెబ్సైట్ అయితే నా బ్యాక్ సైడ్ చూపిస్తున్నానండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వెబ్సైట్ యొక్క నేమ్ కూడా, అంటే మురమల్ల వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ అంటే కళ్యాణం టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా చెప్తానండి. కళ్యాణం టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందుగా మీ యొక్క జన్మ నక్షత్రం, మీ యొక్క గోత్రం, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఖచ్చితంగా ఉండాలండి.
దాంతోపాటు జన్మ రాశి మనకి 4 ఉండాలి. జన్మ నక్షత్రం ఆధారంగా కళ్యాణం అన్నది మనకి డేట్లు అయితే ఓపెన్ అవుతుంటాయండి. ఆన్‌లైన్‌లో కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ యొక్క నక్షత్రాన్ని బట్టి మనకి ఆ టెంపుల్‌లో ఆ నెలలో ఏ డేట్‌లో అయితే మనకు ఓపెన్ అవుతాయనేది చూపిస్తుందండి. సాధారణంగా ఉదాహరణకి నాది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో నేను కళ్యాణం చేయించుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మనం ఇక్కడ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. మనకి ఉదాహరణకి 2 ఏళ్ల ముందుగానే మనం ఈ టికెట్ అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు ఉన్నప్పుడు ఆ క్యాలెండర్‌లో మనకి అశ్విని నక్షత్రం వారికి ఆ నెలలో ఎన్ని రోజులు కళ్యాణం అన్నది జరిపించడం జరుగుతుంది. వాళ్ళకి ఏ డేట్‌లో మనం టికెట్ బుక్ చేసుకోవాలన్నది కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుందండి. చాలామంది మిత్రులు ఏమనుకుంటున్నారంటే అశ్విని నక్షత్రం ఉన్న రోజున మాత్రమే అశ్విని నక్షత్రం ఉన్నటువంటి వ్యక్తులకి కళ్యాణం అన్నది జరిపించడం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారండి. అలా కాదండి. మనకి ఆ క్షేత్రంలో అశ్విని నక్షత్రానికి గాని, మిగిలినటువంటి అన్ని నక్షత్రాలకు గాని మనకి ఈ నెలకి ఒక 3 రోజులు, 2 రోజుల్లో వాళ్ళు కళ్యాణం అన్నది జరిపించడం జరుగుతుందండి. ఉదాహరణకి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఒక నెలలో 2 రోజులు వస్తుంది. ఒక రోజుల్లో ఒక నెల 3 రోజులు వస్తుందండి డేట్‌లో. ఆ డేట్‌లో మాత్రమే వాళ్ళ కళ్యాణం అన్నది జరిపించడం జరుగుతుంది. మీ యొక్క జన్మ నక్షత్రం, గోత్రం, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత కళ్యాణం చేయించుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు స్వయంగా వచ్చి మీరు కళ్యాణం చేయించుకోవచ్చు. ఒకవేళ కుదరలేని పక్షంలో మీ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ కళ్యాణం జరిపించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ తల్లిదండ్రులకు గాని, మీ పిల్లలకి గాని అసలు ఖాళీ లేకపోతే కళ్యాణం అన్నది ఆన్‌లైన్‌లోనే వాళ్ళు జరిపించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని మీరిచ్చినటువంటి అడ్రస్ ఏదైతుందో ఆ అడ్రస్‌కి వాళ్ళు పంపించడం జరుగుతుంటుందండి. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే కళ్యాణం టికెట్ అన్నది కొంతమంది పిల్లలకి వేరే జాబ్ పర్పస్ మీద వేరే ప్లేస్‌లో ఉండడం వల్ల వాళ్ళు రావడానికి కుదరడం లేదండి. మేమే స్వయంగా వచ్చి కళ్యాణం జరిపించొచ్చని అడుగుతున్నారని తల్లిదండ్రులు. మీరు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ కళ్యాణం అన్నది జరిపించొచ్చని ఎటువంటి ఇబ్బంది లేదు. క తర్వాత సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ఈ కళ్యాణంలో కూర్చోవాలి. కళ్యాణం అన్నది మనకి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. రిపోర్టింగ్ టైం వచ్చేసి సాయంత్రం 5 అండి. తర్వాత కళ్యాణం మనకు ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలోనే ఉంటుంది. తర్వాత సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా మనకి మురమల క్షేత్రంలోనే ఈ మురమల ఊర్లోనే కూడా మనకి అకామిడేషన్ అన్నది అందుబాటులో ఉందండి. మీరు అక్కడ ఉండొచ్చు. రీచ్ అయ్యేటటువంటి ప్లేస్ వచ్చేసి మనకి కాకినాడ నుంచి మనం మురమల క్షేత్రానికి యానం మీదుగా రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా రాజమండ్రి నుండి కూడా యానం ఈ అమలాపురం నుండి మనం మురమల క్షేత్రానికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. విజయవాడ నుండి వచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా మీరు డైరెక్ట్‌గా అమలాపురం నుంచి వచ్చి అక్కడి నుంచి అమలాపురం నుంచి మనకి అన్ని ఏపీఎస్‌సీ, ఆర్టీసీ బస్సులు గాని, లేదా ప్రైవేట్ వెహికల్స్ కానీ, ఆటోలు గాని అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు తిరిగి రిటర్న్ ప్రయాణం చేసుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి సామర్లకోట రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. మనకి మురమల క్షేత్రం నుండి సుమారుగా ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. తర్వాత మనకి రాజమండ్రిలో కూడా మనకి ఆ రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. రాజమండ్రిలో కూడా మనకి ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉంది కాబట్టి, మీరు ఆ విధంగా కూడా ఈ క్షేత్రానికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కళ్యాణం అనంతరం కూడా మనం హ్మ్, భోజనం చేయడానికి భోజనం సౌకర్యం కూడా లేదా టిఫిన్ చేసేవారికి టిఫిన్ సౌకర్యం కూడా ఈ క్షేత్రంలో పెట్టడం జరుగుతుందండి. నేను ఆ ప్లేస్‌లన్నీ కూడా చాలా క్లియర్‌గా కళ్యాణం ఎక్కడ జరిపిస్తారు, కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా చూపిస్తానండి. ఈ కళ్యాణం టికెట్ మనం ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఏదైనా సరే ఒక 2 మంత్స్ ముందు నుంచి కూడా ఈ టికెట్లన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఆఫ్‌లైన్‌లో అయితే ఒక 15 రోజులు, 20 రోజుల ముందు నుంచి కూడా టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో అయితే 2 నెలల ముందుగానే మనం బుక్ చేసుకునేటువంటి సౌకర్యం అయితే ఈ మురమల దేవస్థానం వారు మనకైతే అందించడం జరిగింది కాబట్టి, కళ్యాణం టికెట్ వచ్చేసి మనకి రూ. 1000 వరకు ఉంటుందండి. దాని తర్వాత మనం ఈ టికెట్ జరిపించుకోవడానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా టెంపుల్ దగ్గరే షాపులున్నాయండి. షాపుల వారు మనకి రూ. 750 ఒకరు పెడితే వాళ్ళు పూజకి సంబంధించిన కిట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎటువంటిది కూడా మీరు బయట నుంచి తెచ్చుకోని అవసరం లేదు. అన్ని సౌకర్యాలు కూడా మనకి మురమల క్షేత్రానికి దగ్గరలోనే అందుబాటులో ఉంటాయండి. పూజకి సంబంధించిన కిట్ రూ. 750 ఉంటుంది. అందులోనే మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా ఉంటుంది. దాని తర్వాత మీరే స్వయంగా పూజకి సంబంధించిన కిట్ తెచ్చుకున్నటువంటి ఉద్దేశం ఉంటే తెచ్చుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఈ రూ. 1000 టికెట్ మాత్రం స్వామివారి యొక్క కళ్యాణానికి మాత్రమే అండి. ఈ రూ. 1000 టికెట్‌లో పూజా సామాగ్రి అయితే ఇవ్వరండి. దాని తర్వాత అకామిడేషన్ కూడా ఇందులో ఉండదు. మీరు అకామిడేషన్ అన్నది బయట బుక్ చేసుకోవాలి. అక్కడ వచ్చిన తర్వాత మీకు మిగిలినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మురమల దేవస్థానానికి సంబంధించిన వారు మీకు అక్కడికి రీచ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ కూడా నేను మీకు మురమల దేవస్థానం వారిది నేను కింద డిస్‌ప్లే చేస్తానండి చూడండి.
అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో మీరు అందరూ కూడా మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాలమే కాలమే